కలెక్టరేట్లో జరిగిన జిల్లా సమీక్ష సమావేశానికి మంత్రి నారాయణ హాజరయ్యారు. ధాన్యం సేకరణకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని, వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజల్లో అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఎస్సీ ఎస్టీలకు సోలార్ కనెక్షన్లు పెంచాలని ఆదేశించారు. అమరావతి టెండర్లపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుందన్నారు. అమరావతి అభివృద్ధి పనులు ఆగుపని స్పష్టం చేస్తూ నిధుల సమీకరణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో వ్యర్థాలను జూన్ నెలాఖరు నాటికి పూర్తిగా తొలగిస్తామని మంత్రి వెల్లడించారు. ఈరోజు కాకినాడ జిల్లా రివ్యూ మీటింగ్ అటు శాసనసభ్యులతోనూ ఎంపీలతోనూ మరియు కార్పొరేషన్ చైర్మన్స్ మరియు మిగతా ప్రజాప్రతినిధులతోనూ అధికారులతోనూ యాక్చువల్గా డిస్కషన్ జరిగింది. ఇందులో అనేక విషయాలు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ముందుగా ఏంటంటే సివిల్ సప్లైస్ సంబంధించి ఈ సంవత్సరం 2025-26లో ఎటువంటి ఇబ్బంది లేకుండా సివిల్ సప్లైస్లో ప్రొక్యూర్మెంట్ కానీ పేమెంట్ కానీ చాలా పర్ఫెక్ట్గా చేశారు. కాబట్టి 26-27లో కూడా అదే విధంగా దానికంటే బెటర్గా చేయమని అందరూ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు అందరూ చెప్పడం జరిగింది. దాని మీద కలెక్టర్ కూడా ఆ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే 6.76 లక్షల మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ ఇచ్చింది. దాంట్లో 3 లక్షలు యాక్చువల్గా ప్రొక్యూర్మెంట్ చేసి పేమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇరిగేషన్ తీసుకుంటే 1,90,915 ఏకర్స్లో ఇరిగేషన్ యాక్చువల్గా ఇక్కడ దానికి సంబంధించి వాటర్ ఆల్రెడీ వాటర్ కొన్ని ఛానల్స్ ఇంకా ఇస్తున్నారు, ఇంకా అవసరం లేదు దాన్ని ఆపేయమని యాక్చువల్గా అందరు ఎమ్మెల్యేస్ చెప్పడం జరిగింది. అయితే ఒరిజినల్గా అయితే ఈ మంత్ 31st వరకు యాక్చువల్గా ఇస్తాం అనుకున్నారు. 31st దాకా కూడా అవసరం లేదు, ఇమీడియట్గా ఆపమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాన్ని ఇరిగేషన్లో కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమీడియట్గా దాన్ని ఆపడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఇది ప్రజలందరికీ నేను చెప్పేది, వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది. అంతకుముందు అయితే ఫస్ట్లో మీకు అందరికీ తెలుసు, ఎవరికన్నా ఏదన్నా విషయాలు తెలపాలన్నా వాళ్ళ సర్టిఫికేట్లు కావాల్సిన ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అలా కాకుండా ఏ సర్టిఫికేట్ కావాల్సిన వాట్సాప్లోనే తీసుకోవచ్చు. మున్సిపాలిటీకి ఏదైనా కంప్లైంట్ చేయాల్సిన వాట్సాప్లోనే చేయొచ్చు. బిల్స్ ఏదైనా పేమెంట్ ఉన్నా వాట్సాప్లోనే చేయొచ్చు. ఆఫీసుల చుట్టూ తిరగకుండా పరిపాలన సులువు చేయటానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలతో యువ నాయకుడు లోకేష్ గారు చక్కటి సాఫ్ట్వేర్ని డెవలప్ చేయించారు. ఆ సాఫ్ట్వేర్ని ప్రతి ఒక్కరూ ఆ వాట్సాప్ అంటే అంతకుముందు అయితే జనరల్గా ఒక వెబ్సైట్ ఏదో క్రియేట్ చేయటం, ఇలాంటి ఒక యాప్ క్రియేట్ చేయటం, ఇంకోటి చేయటం ఉండేది. దాన్ని ఓపెన్ చేయటం ఎన్ని డిఫికల్ట్గా ఉండేది. అలా కాకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుతున్నారు. వాట్సాప్ ద్వారానే ప్రజా సౌకర్యాలన్నీ వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్లు కావచ్చు, పేమెంట్స్ కావచ్చు, వాళ్ళ యొక్క కంప్లైంట్స్ కావచ్చు తెలియజేసి దాన్ని తీసుకొచ్చారు. నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, దాన్ని యాక్చువల్గా ఎక్కువగా యూటిలైజ్ చేయాల్సి రిక్వెస్ట్ చేస్తున్నా. దాన్ని ఆల్రెడీ అధికారులకు చెప్పాము, అటు మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ప్రజల్ని అవేర్నెస్ చేయమని. ఈరోజు ఈ జిల్లాలో అర్బన్ అథారిటీ తీసుకుంటే 1,70,520 హౌస్ హోల్డ్స్ ఉంటే అందులో 28,223 హౌస్ హోల్డ్స్కి మాత్రమే అవేర్నెస్ కలిగించారు. మిగతా వాళ్ళకి కలిగించలేదు. మిగతా వాళ్ళకి కూడా కలిగించమని యాక్చువల్గా ఈరోజు మున్సిపాలిటీలో ఉన్న కమిషనర్కి చెప్పడం జరిగింది. అదేవిధంగా పంచాయతీల్లో ఉన్న వాళ్ళకు కూడా ఎవరైతే ఉండారో అందరికి కూడా ఈ వాట్సాప్ని ద్వారా ఏమేమి వినియోగించుకోవచ్చు, వాట్సాప్ గవర్నెన్స్ అనేది అవేర్నెస్ కల్పించమని చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే దాని గురించి తెలుసుకోవాలని ఆసక్తి మీరు కలిగితే అక్కడున్న సచివాలయంలో ఉన్న స్టాఫ్ని అడిగితే వాళ్ళు తెలియజేస్తారు. మీకు దగ్గరలో ఉన్న సచివాలయం ఉంటుంది, ఆ సచివాలయం స్టాఫ్ దగ్గర పోయి దీన్ని ఎలా వాడాలా, దీనివల్ల ఉపయోగాలు ఏందని అడిగితే వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ద్వారా తెలుసుకుంటే మీకు ఏదైనా అంటే పేమెంట్స్ కట్టడం కానీ
సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేసుకోవటం కానీ, కంప్లైంట్స్ ఏదైనా ఉంటే తెలియజేయటం కానీ తెలియజేయచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ హౌసెస్లో సోలార్, ప్రతి ఒక్కరికి సోలార్ ఇన్స్టాల్ చేయటం వల్ల వాళ్ళకి 0 ఖర్చు అవుతుంది ఎలక్ట్రిసిటీ. ఇంకా 3,000 కోట్లు 3,000 కోట్లు మళ్ళిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు గవర్నర్ ముఖ్యమంత్రి గారు 1,800 బ్యాక్ ఇచ్చారు, 1,800 వెనక్కి ఇచ్చారు. మొన్న నైట్ కూడా 700 కోట్లు యాక్చువల్గా పాత బాకీలకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. ఇట్లా గత ప్రభుత్వానికి ప్లానింగ్ లేదు, అన్ని డిపార్ట్మెంట్ డబ్బులు డైవర్ట్ చేసేసి ఏదంటే చేసేసింది లెక్క పక్క లేకుండా. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్లానింగ్ గా మొన్న లాస్ట్ April 1 నుంచి ఏ మున్సిపాలిటీ డబ్బులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి, వాళ్ళే ఖర్చు పెట్టుకునే ఫ్రీడమ్ ఇచ్చేశారు. ఆ మున్సిపాలిటీలో వాళ్ళే రిజల్యూషన్స్ పాస్ చేసుకుని కౌన్సిల్లో వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు. అలా ఈరోజు అమరావతిలో కట్టే బిల్డింగ్స్ చాలా ప్లాన్డ్ గా ఎస్ఆర్ రేట్ ప్రకారం కడుతున్నాము. అంతేగాని అమరావతి ఖర్చు పెట్టే ప్రతి పైసా అమరావతి క్యాపిటల్ సిటీ తీర్చుకుంటుంది ఉండే ల్యాండ్ ద్వారా. థ్యాంక్ యూ. దీనికి కూడా 2014-19లో నేనే మంత్రిని. అనేక దేశ విదేశాలు తిరిగి నేను స్టడీ చేస్తే అల్టిమేట్ మార్గం ఏంటంటే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు ఉండాలి. ఈరోజు చైనాలో 1,150 ఉన్నాయి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్. 2014-19లో 350 ఉన్నాయి. లాస్ట్ 6 years లో 1,150. జపాన్లో 1000 ఉన్నాయి. అయితే 14-19లోనే స్టడీ చేసి ఆ రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్తే మన రాష్ట్రంలో 10 శాంక్షన్ చేశారు. అయితే 2019 ప్రభుత్వం అయ్యేటప్పటికి 2 అడ్వాన్స్లు ఉన్నాయి, విశాఖపట్నం, గుంటూరు. అవి 2 కంప్లీట్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో వచ్చే 7,000 టన్నుల చెత్తలో 2,800 ఆ 2 ప్లాంట్లలో పోయి బర్న్ అయ్యి ఆశపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే చెత్త పన్ను ట్యాక్స్ వేసింది, దాదాపు 153 లక్షల లెగసీ నడబెట్టేసి వెళ్ళిపోయింది. చెత్త పన్ను వేసింది, ఆ చెత్త కూడా తీలా 153 లక్షలు, 85 లక్షలు గ్రౌండ్ లెవెల్ పైన ఉంది, గ్రౌండ్ లెవెల్ కింద బ్యాక్ ఉంది. 2024 ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మచిలీపట్నంలో స్వచ్ఛ ఆంధ్ర మీటింగ్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా జరిగే స్వచ్ఛతా మీటింగ్ లో గవర్నర్ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశం ఇచ్చారు. 85 లక్షలు 1 year లో పూర్తి చేయాలంటే 2025 అక్టోబర్ 25 పూర్తి చేసాం, అక్టోబర్ 2కి. అయితే గ్రౌండ్ కంటే కింద కొన్ని దగ్గర 5 మీటర్లు, 6 మీటర్లు, 7 మీటర్లు ఉంది. బట్ దాన్ని వదిలేసి పైన మట్టేస్తాం అనుకుంటే ఫ్యూచర్లో కింద వాటర్ పొల్యూట్ అవుద్ది. అది కూడా తీసేయాలంటే మళ్ళా టెండర్లు పిలిచాం, అది కూడా జరుగుతుంది. జూన్ ఎండ్కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం వదిలేసిన 153 లక్షల టన్నుల లెగసీ మొత్తం పోతుంది. టౌన్లో ఎక్కడైతే దగ్గర ఉన్నాయో వాటిని పార్కులు చేయొచ్చు, అక్కడ కన్స్ట్రక్షన్ చేయటం లేదు. 15 సంవత్సరాలు అక్కడ కన్స్ట్రక్షన్ చేయకూడదని నాముంది, పార్కులు చేసుకోవచ్చు. మొన్నే గవర్నర్ ముఖ్యమంత్రి గారి దగ్గర మున్సిపల్ శాఖ డిపార్ట్మెంట్ రివ్యూ జరిగితే పొల్యూషన్ బోర్డు వాళ్ళకి చెప్పిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. టౌన్కి దగ్గర ఉండే పార్కులు ఒక 80 ఉన్నాయి టౌన్ లోపల. ఆ 80 పార్కులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. వాళ్ళు డెవలప్ చేసి మళ్ళీ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా వాళ్ళ